హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయని చాలా సింపుల్ ప్రాసెస్లో 10 నిమిషాల్లో కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. గుత్తి వంకాయ కర్రీ అంటేనే అమ్మో తర్వాత చేద్దాంలే అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఇలా సింపుల్ ప్రాసెస్లో 10 నిమిషాల్లో కుక్కర్లో ప్రిపేర్ చేయండి. చాలా చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇక్కడ గుత్తి వంకాయ కోసం వంకాయల్ని తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి ఒక 2 స్పూన్ల పల్లీలు వేసుకొని పల్లీలని వేయించుకోవాలి. కొద్దిగా పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులోనికి 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఈ పప్పులు కూడా ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనికి 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, 2-3 లవంగాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ పల్లీలు వేయించుకున్న వాటిని మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి, అలాగే తగినంత కారం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఇందులోనికి ఫ్రెష్గా అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, సన్నగా కట్ చేసిన టమాటా కూడా వేసుకొని ఒకసారి చేత్తో అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న ఈ మసాలాని ఒక్కొక్క వంకాయని తీసుకొని ఈ వంకాయల్లోనికి స్టఫ్ చేసుకోవాలి. ఒకరోజు ముందుగానే ఈ మసాలాని ప్రిపేర్ చేసుకున్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఈ వంకాయలన్నింటినీ కూడా ఇలా స్టఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన ఈ పొడిని కర్రీలో యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లోనికి తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, 2 పచ్చిమిర్చి, అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వంకాయల్ని కూడా వేసేసుకోవాలి. కుక్కర్లోనికి వేసుకొని ఒక్కసారి అంతా కూడా ఆయిల్లో కలిసే విధంగా కలుపుకొని వంకాయల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు మెత్తబడిన తర్వాత మిగిలిపోయిన ఈ మసాలా పొడిని కూడా ఇందులోకి వేసేసుకొని ఒక్కసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్, టమాటా కూడా పచ్చిదనం పోయేంత వరకు ఒక్క 1 మినిట్ పాటు ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా కూడా వేగిన తర్వాత ఇందులోనికి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ కాకుండా ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని ఒక్కసారి అంతా కూడా కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేసుకుంటే గ్రేవీ పల్చగా అవుతుంది కాబట్టి కొద్దిగా వేసుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి, అన్నీ సరిపోయినాయా లేదా అని టేస్ట్ చూసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క విజిల్ రానివ్వాలి. తర్వాత చూపిస్తున్నాను చూడండి. 1 విజిల్ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని ఇదే వేడిపైన ఒక్కసారి కలిపేసుకున్నామంటే గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి. చేసుకోవడం చాలా చాలా ఈజీ కదా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మిగతా వంకాయ రెసిపీస్ అన్నీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పక వాచ్ చేయండి.